ఆంధ్రప్రదేశ్లో పర్యటనలో భాగంగా భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు విజయనగరం జిల్లా పర్యటనకు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్ని జిల్లాలు పర్యటన చేస్తున్నప్పుడు తిరుగుతూ ఉన్నప్పుడు ఈ 12 సంవత్సరాల సుపరిపాలన కాలంలో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక రకాల అభివృద్ధి విషయంలో నిధులు ఇవ్వడం జరిగింది. వీటి విషయాల్లో మేము ప్రజలకు, యువకులకు, రాష్ట్రంలో మహిళలకు, నిరుద్యోగులకు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి ఏం చేసిందో తెలియజేయబోతున్నాం. దానితో పాటు అమరావతికి ఇప్పటిదాకా 15,000 కోట్లు ఇచ్చాం, పోలవరంకి ఇప్పటిదాకా 17,000 కోట్లు ఇచ్చాం, విశాఖ రైల్వే జోన్కి అనేక గ్రాంట్ల రూపంలో నిధులు ఇచ్చాం. విశాఖను రైల్వే జోన్గా చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి ఒక చర్చ బాగా జరుగుతుంది. ఒకటి సనాతన ధర్మం పైన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి పైన రావణ్ అనేటువంటి ఒక విధవ తమ్ముడు రావణ్కి నేను ఒకటే విషయం చెప్తున్నాను. కంపల్సరిగా మీరు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మీరు చేసినటువంటి వ్యాఖ్యలను ఏవైతుందో వాటిని మీరు పక్కదారి పట్టించేసి మీరు వెనక్కి తీసుకోవాలని ఒక డిమాండ్ పెడుతుంది. భారతీయ జనతా యువ మోర్చా హిందూ ధర్మం పైన కావచ్చు, సనాతన ధర్మం పైన కావచ్చు, ఎవడు మాట్లాడినా వాళ్ళపైన మేము ఉద్యమం చేపడతాం. ఖచ్చితంగా మీరు వ్యతిరేకించాలంటే సమాజంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి, వాటి మీద మాట్లాడండి. నిజంగా రావనటువంటి ఒక వ్యక్తి మాట్లాడాలని, హైలైట్ అవ్వాలి, ప్రజలు నన్ను గుర్తించాలనుకుంటే అనేక రకాల సమస్యలు వాటి మీద మాట్లాడమని చెప్పండి. సనాతన ధర్మం పైన, హిందూ ధర్మం పైన, పవన్ కళ్యాణ్ గారి పైన మాట్లాడిన వాక్యాలను కనుక వెనక్కి తీసుకోకపోతే రావణ్ అనే ఇంటి పైన ఖచ్చితంగా భారతీయ జనతా యువ మోర్చా రుచి ఏంటో మేము చూపిస్తాం. తమ్ముడు రావణ్ని భవిష్యత్తులో ఇలాంటి వాక్యాలు చేస్తే కనుక గుడ్డలు ఊడిదీసి కొడతాం, పంచలు ఊడిదీసేలా కొడతాం. దాంట్లో ఎటువంటి మొహమాట లేదు. కాబట్టి ఏదైనా మాట్లాడాలనుకునేటప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా రావణ్ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున రావణ్ ఇంటిని ముట్టడిస్తాం. రావణ్ అనే వ్యక్తి అనేక రకాల సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలపైన మాట్లాడమని చెప్పండి. ఏదో కన్నద్దాలు పెట్టుకొని పవన్ కళ్యాణ్ స్టైల్లో మాట్లాడితే పవన్ కళ్యాణ్ అయిపోడు. కాబట్టి పవన్ కళ్యాణ్ యొక్క స్థాయి, ఈయన స్థాయి ఒకసారి ఆలోచించుకోవాలి. ఆయన 12 సంవత్సరాల నుంచి పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చి అంచెలంచెలుగా ఈ స్థాయికి వచ్చాడు. నువ్వు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి వెంటనే సమాజంలో ఉన్నటువంటి అవినీతిని బయటికి, సమాజంలో యువకుల యొక్క సమస్యలు ఉన్నాయి, మహిళల యొక్క సమస్యలు ఉన్నాయి, వాటి మీద మాట్లాడు. అంతేగాని ఒక నాయకుడి గురించి మాట్లాడితే నేను హైలైట్ అవుతానంటే అది కరెక్ట్ కాదు తమ్ముడు రావణ్. కాబట్టి నీ స్థాయిని నువ్వు గుర్తుపెట్టుకో, నీ వయసును నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు కష్టపడి వచ్చిన దాన్ని నువ్వు గుర్తుపెట్టుకొని భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిని డిమాండ్ చేస్తున్నాను. భవిష్యత్తులో ఇలాంటి వాక్యాలు చేపడితే ఖచ్చితంగా రావణ్ని గుడ్డదూడి తీసుకొస్తామని తెలియజేస్తాను.